నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అల్లు వారి కుటుంబం మధ్య, కొనిదెల కుటుంబం మధ్య ఒక చిన్న వార్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఈగో క్లాషెస్ అనుకోవచ్చు, ఆధిపత్యం పోరు అనుకోవచ్చు. డెఫినెట్ గా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వీళ్ళ వల్లే మీరు నిలబడ్డారు అని అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఇంకొక ఇష్యూ తెర మీదకి వచ్చింది. అదే అల్లు అర్జున్ అలాగే అల్లు ఫ్యామిలీ వాళ్ళకి అలాగే కొనిదెల ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి ఫ్యామిలీ గ్రూప్, అది వాట్సాప్ అనుకోవచ్చు, ఏ గ్రూప్ అయినా, ఈ ఫ్యామిలీ గ్రూప్స్ లో నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేసారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయటము వన్ ఆఫ్ ద రీజన్స్ గా చెప్తూ ఉన్నారు. ఇందులో నిజాలు ఏంటి? ఈ వార్ ఎప్పుడు నడుస్తుంది వీళ్ళ మధ్య? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎవరికి తెలియని విషయాలు చెప్తాను నేను. చిరంజీవి గారు చాలా కష్టపడే వ్యక్తి. మేము గమనిస్తుండేవారు. అప్పుడు మా దృష్టిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోహన్ బాబు, కృష్ణ, హర్నాథ్ వీళ్ళు హీరోలు. అంతేగాని ఈయన కొత్తగా వచ్చాడు అన్నమాట. పాండి బజార్లో తిరుగుతున్నాడు కానీ ఎక్కడ అల్లరి చిల్లరగా తిరిగేవాడు కాదు. మంచి స్టైలిష్గా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. మనకు ఎప్పటికైనా మంచి లక్ష్యం వస్తుంది అనుకున్నాము. తర్వాత ఆయన ఖైదీ సినిమాకు వచ్చేంతవరకు కూడా చాలా కష్టాలు పడ్డాడు. ఆయనకి ప్రొడక్షన్ మేనేజరు ఎస్పి వెంకన్న బాబు అనే ఉండేవాడు. అంటే మన అరవింద్ గారు అప్పటికి ప్రొడ్యూసర్ అయ్యేంత పెద్ద ఒక ఏదో మా ఊళ్ళో మహాశివుడు అని అల్లు రామలింగ సినిమా తీశారు కానీ అంత అంటే ఫోర్స్గా సినిమాలు తీసే అంత ధైర్యం లేదు. అప్పుడు మరి వెంకన్న బాబుకి ఈయన అరవింద్ గారికి గొడవ జరిగింది. చాలా పెద్ద గొడవ జరిగింది. ఎక్కడ జరిగింది? మద్రాసు, టీ నగరు, శ్రీదేవి థియేటర్ దగ్గర జరిగింది. ఆ తర్వాత వెంకన్న బాబు తప్పుకున్నాడు. కాల్ షీట్లు ఆయనే చూసేవాడు. కానీ ఈయన తప్పుకున్న తర్వాత వచ్చారు అరవింద్ గారు. అయితే ఇక్కడ ఏంటంటే మూల పదార్థం అసలైన బంగారం మాత్రం చిరంజీవి గారే. ఆ చిరంజీవి గారు కాబట్టి ఆయన ఎవరు ఊహించని విధంగా ఎదిగాడు. ఆయనతో పాటు ఈయన కూడా ఎదిగాడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు ముందు అనుకుంటే చిరంజీవి గారే నా దృష్టిలో ముందు. బట్ ఎన్నాళ్ళని మోస్తారో, ఇప్పుడు అల్లు అర్జున్ చాలా ఏళ్ళు మోసి ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఆయనని ఎంతో కొంత టాంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టే కదా చెప్పను బ్రదర్ అని స్టార్ట్ చేశారు. ఎన్నాళ్ళని మోస్తారు ఈ భారాన్ని? అది మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ ఇదే అల్లు అర్జున్ ఒక సభలో కొంచెం ఎమ్మిచ్యూరుగా ఉన్నప్పుడు మా మామయ్య, మా మెగాస్టార్ ఆ కీచురాల్ని పక్కకు తప్పించి, ముళ్ళ కంచెల్ని పక్కకు తప్పించి, నేను ఆయన ఈ కాళ్ళతో కాళ్ళు చిరిగిపోతున్నప్పుడు కూడా ఆయన మెగాస్టార్గా నిలబడి మమ్మల్ని పూలబాటలో నడిపించారని చెప్పింది అది నిజమే. అల్లు అర్జున్ నిజమే కదా. తర్వాత ఈయన పోటీ చేయకపోతే అక్కడ పవన్ కళ్యాణ్కి లైఫ్ అండ్ డెత్ వచ్చాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ పరిస్థితుల్లోనా ఓడిపోతే ఇప్పుడు 14 సంవత్సరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాడో అప్పులే చేసి 65 కోట్లు అప్పు అన్నాడు. అప్పులే చేశాడు. ఏం చేశాడు? మొత్తానికి ప్రత్యేక దీక్షతో ఉన్నాడు. ఆయన ఉండడం కాకుండా జనసేన వాళ్ళందరినీ కూడా కష్టపెట్టాడు. ఇప్పుడు ఓడిపోతే ఆయన జనాలకి సమాధానం చెప్పగలరా? అందుకే కదా మన నాగబాబు వెళ్ళిపోయి ఒక 40 రోజులు ముందు నుంచి ఆడు కూర్చున్నాడు. నడవలేకపోయినా ఎంత కష్టపడుతున్నా సరే తమ్మును బతికించుకోవాలని కూర్చున్నాడు. చిరంజీవి గారు కూడా వెళ్దాం అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన రామ్ చరణ్ని పిలిచినందుకే చాలా బాధపడుతున్నాడు అన్నమాట. పీకేశారమ్మా లిటరల్గా. ఆ చేతులు, ఆ కాళ్ళు ఏ ముక్కకి అంటే అభిమానులు కావచ్చు, ఎవరు కావచ్చు మొత్తం చెప్పలేం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి బ్లేడ్తో షేక్ హ్యాండ్ ఇచ్చింది అభిమానులు అనుకుందామా, జనసేన అనుకుందామా, వేరే వాళ్ళు గోండాలు వచ్చి దిగారు అనుకుందామా? నేను అంటే అల్లు అర్జున్ చేసిన తప్పు అని నేను చెప్పనమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళావు, బాగానే ఉంది. నీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట బాగానే ఉంది. అక్కడ 5 గంటలు ఉండు, నువ్వు ఒక్క అరగంట గడుపు, నువ్వు అసలు ఈ సమస్య రాదు కదా. రెండింటికి ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్ అట్ ఏ టైం? ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరు ఎందుకు సపోర్ట్ చేయలేరమ్మా? వైఎస్ఆర్ పార్టీకి చేశారు. మా మామయ్యని గెలిపించండి.
నా ఫ్రెండ్ని గెలిపించండి. నేను రాజకీయాలకు అతీతం చెప్తున్నాడు కదా. ఆయన చెప్పేది ఏంటంటే నేను రాజకీయాలు చేయను, నేను రాజకీయాలకు అతీతం అని చెప్పాడు. ఆ చెప్పాడు ముందుగా ఒక సేఫ్టీ బాణం వేసుకున్నాడు కదా. రాజకీయాలకు అతీతం అయినప్పుడు నా ఫ్రెండ్, అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా నా ఫ్రెండ్కి చేస్తున్నాను. మా మామయ్య మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ అని చెప్పొచ్చు. అంటే ఆ పార్టీలో ఆయన ఉన్నట్టయితే చెప్పకూడదు, వైఎస్ఆర్ పార్టీలో. పోనీ లేకపోతే ఇక్కడ జనసేనలో ఉన్నట్టయితే అక్కడ చెప్పకూడదు. జనసేనలో లేడు, అక్కడ లేడు, జెంట్లమెన్గా వచ్చాడు, నీ మాటలు నువ్వు చెప్పావు. దాని తర్వాత ఆయనకి ఏదో కడుపు మండి ఉంటుంది మన నాగబాబుకి. మనలో ఉంటూ పరాయివాడికి ఏమో సపోర్ట్ చేసేవాడు, మనవాడైనా పరాయివాడు, అది పరాయివాడైనా మనలో ఉంటూ మనకు సపోర్ట్ చేసేవాడు మనవాడు అని చెప్పాడు. దానికి అంత రాద్ధాంతం చేయాలి, రాద్ధాంతం చేయి. ఇంకా రకరకాలుగా అల్లు రామలింగి కానీ భిక్ష పెట్టి పూరిడితే నువ్వు ఏం చేసావు, ఏదో పంచర్లు వేసుకుంటుండేవాడు అని చెప్పాడు అన్నమాట. అది బాధ కదా ఎవరికైనా. అది ఎవరిని అన్నట్టు, అల్లు రామలింగి భిక్ష ఎవడికి పెట్టాడు, చిరంజీవి పెట్టాడు. అంటే మిగతా వాళ్ళకి పెట్టలేదు కదా. మిగతా వాళ్ళకి రామలింగికి, మిగతా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఏ సంబంధాలు లేవు కదా. ఈయన పెద్ద మనసు, చిరంజీవి పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి ప్రతి సంక్రాంతికి బెంగళూరు రిసార్ట్కి వెళ్ళిపోయి అందరినీ, ఇంక్లూడింగ్ అంటే అరవింద్ గారి కొడుకుల్ని, కూతుర్ని, వీళ్ళందరినీ తీసుకొస్తారనమాట. అంటే ఇంతమంది నాకు అంటే బలగం కావాలని చెప్పేసి అనుకున్నాడు కాబట్టి తీసుకొస్తున్నాడు. అది చిరంజీవి తాలూకు కోరిక, ఆకాంక్ష. మరి ఇప్పుడు ఎందుకు ఈయనేమో నాకు పూర్తిగా ఆయన ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాట్సాప్ ఏదో డిలీట్ చేశారని అంటున్నారు. ఎవరు గ్రూప్లో నుంచి గ్రూప్లో చేశారు అంటారు. ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే జనం, ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ వచ్చిందంటే దాన్ని పెంచడానికే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏం చేయవలసిందంటే చిరంజీవి గారు నాగబాబుని వారించారట. అది కాదు, నాగబాబు అల్లు అర్జున్ని తీసుకొచ్చి మన కుటుంబం పరుగు పోతుందిరా, మనంతా ఎంతవరకు పెద్ద ప్రెస్టీజియస్ ఫ్యామిలీగా ఉన్నాము, హిందీలో పృథ్వీరాజ్ ఫ్యామిలీ అలాంటిదో, తెలుగులో మెగాస్టార్ ఫ్యామిలీ అట్లాంటిది అనుకుంటున్నారు. నీ తాలూకు మంచి మనసు మీరు అది కలవండి, దాంతో ఏముంది అంటే వినరు కదా వాళ్ళు. తప్పకుండా వినడం మానేరు కదా, తప్పకుండా వింటారు అన్నమాట. అది జరగలేదు. ఇంకా రకరకాల ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఎప్పటికైనా. అయితే వాళ్ళ మధ్య కోల్డ్ వార్ ఉంది. ఆ కోల్డ్ వార్ ఎందుకుందో వాళ్ళకి తెలుసు. ఒకసారి ఆయన బయటపడ్డాడు. ఎవరు, మన అర్జున్. ఏంటంటే ఏదో మా నాన్న మీద ఏమో చాలా నిందలు ఉన్నాయి, మా నాన్న ఏమో పార్టీ డబ్బు నొక్కేసినట్టు, పార్టీ వాళ్ళ డబ్బు తీసుకున్నట్టు, ఇక్కడ చిరంజీవి గారితో డబ్బు తీసుకున్నట్టు అని కొంచెం బాధగా ఒకసారి రద్దు చేశాడు అనమాట. అంటే అట్లాంటివి ఉంటే ఏమన్నా వాళ్ళు పర్సనల్గా కుటుంబంలో తేల్చుకుంటే బాగుంటుంది కానీ సభాముఖంగా చెప్పకూడదు కదా. ఏమైనా కొంచెం ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పావు, ఇట్ ఈజ్ పర్సనల్గా ఉన్న ప్రాబ్లం, దాని మీద కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది ఈరోజు. అవి సమస్య పోవాలని కోరుకోవటం మినహాయిస్తే తప్పకుండా డెఫినెట్ గా అవి సాల్వ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. తప్పకుండా థ్యాంక్ యూ.